ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A పేపర్ నుంచి ప్రతి చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలి, ఈ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, దీని యొక్క మీకు ఇంతకుముందు దీని యొక్క బ్లూ ప్రింట్ చెప్పాం, అర్థం కదా. దీని యొక్క ముందు వీడియోలో ఈ 1A నుంచి బ్లూ ప్రింట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఆ బ్లూ ప్రింట్లో ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, ఈజీ చాప్టర్స్ ఏంటి, టఫ్ చాప్టర్స్ ఏంటి, అర్థమైంది కదా. సో ఏ చాప్టర్ సెకండ్ చదవాలి, ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, క్లియర్, ఏ చాప్టర్ ఈజీ చాప్టర్, ఈ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ మీరు బ్లూ ప్రింట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ముందు వీడియోలో చేసాం. కాబట్టి ఆ ముందు వీడియో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మీకు క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది, మీకు ఒక పాజిటివ్ థాట్ అనేది వస్తుంది. పాస్ అయిపోగలం అనే మీ యొక్క ఒక పాజిటివ్ థాట్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి వీడియో చూసి ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి ఫంక్షన్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫంక్షన్స్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 11 మార్క్స్ వస్తాయి. విన్నానా, 11 మార్క్స్. ఈ 11లో ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ఈ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఏంటి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, అర్థమైనా, ఇది మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే 7 మార్క్స్ దీని నుంచి గెయిన్ చేయొచ్చు. అర్థమైనా, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఇవన్నీ కలిపి మీకు 8 మార్క్స్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 10th క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. చూడన్నా, దీంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఇది మీకు 7 మార్క్స్ కూడా వస్తుంది. ఇందులో 7 మార్క్స్ వెయిటేజ్ ఉంది కదా. సో ఆ 7 మార్క్స్ క్వశ్చన్ కింద ఇవి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 7 మార్క్స్ అడిగాడు, కాబట్టి దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అర్థమైంది కదా. సో చూడండి సార్, మీరు క్వశ్చన్స్ చెప్పేస్తున్నారు, మాకు ఆన్సర్స్ తెలియదు సార్, నోట్స్ రాసుకోలేదు, ఇలా మెటీరియల్ లేదు అని అనుకుంటే, ఇది ఏదైతే చాప్టర్ మనం 1Aలో ఏవైతే చాప్టర్ చెప్పుకున్నాం, ఇది ఒక ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అర్థమైంది కదా. ఇందులో ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ టఫ్గా ఉన్నా లేదా ఏ చాప్టర్ మీకు అర్థమవకపోయినా ప్రతి చాప్టర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా 7 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరికైనా అర్థం అవ్వకపోతే క్వశ్చన్స్ ఒకసారి ఛానల్ అప్లోడ్ చేసాం, విజిట్ చేయండి. ఈ వీడియోస్ మీరు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో చూడండి, ఇంతవరకు ఏదైతే మనం క్లాస్ చెప్పుకున్నాం దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ యొక్క PDF ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 7th క్వశ్చన్, అర్థం. ఇది కూడా 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూడండి, ఇందులో మీరు ఏవి చేయాల్సిన అవసరం లేదు, మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాల్సినవి ఏంటంటే ఇందులో 7th క్వశ్చన్, మెయిన్గా ఈ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసరికి 7th క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్. ఇవి చేస్తే వీటిలో నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది, అర్థం కదా. సో నెక్స్ట్ 7 మార్క్స్ ఎప్పుడైతే రాస్తారో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆటోమేటిక్గా రాసేయగలరు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో ఆ 7 మార్క్స్ క్వశ్చన్ కావాలంటే మనం ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ చదవాలి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, అర్థం కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4th క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసరికి 8th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది, వీటి నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అర్థం కదా. సో ఇవి చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ ఒక మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఎక్కువ క్వశ్చన్స్ తీసుకొని అవన్నీ ప్రిపేర్ అయ్యి మెంటల్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే క్వశ్చన్స్ చెప్తామో వీటిని కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీంట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే చూడండి,
13 మార్క్స్ వస్తాయి. ఒక 4, ఒక 7, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, అయితే ఈ క్వశ్చన్స్ ఇస్తారు, లేదా ఈ మోడల్లో వేరే క్వశ్చన్స్ ఇస్తారు. అంటే వాల్యూస్ మారితే బట్ మోడల్ మాత్రం ఒకటే మోడల్లో వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్. ఈ సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. 7th క్వశ్చన్ విత్ డయాగ్రామ్తో వేయాలి. అర్థం కదా, 7th క్వశ్చన్ డయాగ్రామ్తో పాటు వేయాలి. కాబట్టి ఇవి చేస్తే వీటిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఏది మిస్ చేయకుండా 2 ప్రిపేర్ అయిపోతే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అర్థం కదా. ఈ చాప్టర్లో 13 మార్క్స్ కోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఇవి. అర్థం కదా, ఇవి చేసి సరిపోతుంది. వీటి నుంచి బయట క్వశ్చన్ ఒక్కటి కూడా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. అర్థం కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్, దీంట్లో నుంచి మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 4 వెక్టర్స్ అనే చాప్టర్ నుంచి మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, 8th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడల్ క్వశ్చన్ చేయండి, ఫస్ట్ 11th, 12th, 14th. అర్థం కదా. సో ఇంకా మీరు చేయాలనుకుంటే 25th, 22nd. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 19th and 18th క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ 29th ఈ మోడల్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మోడల్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్, సెకండ్, నెక్స్ట్ 5th, 6th, 8th క్వశ్చన్ అండ్ 11th క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే 13th క్వశ్చన్, 14th క్వశ్చన్. ఈ మోడల్లో క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా చేయాలి. అర్థం కదా. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్, 19th క్వశ్చన్ ఇంపార్టెంట్, 22nd చేయకపోయిన అవసరం లేదు. 19th, 21st క్వశ్చన్ చేయండి. దీంట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ 4th, 5th, 7th, నెక్స్ట్ 9th, నెక్స్ట్ 11th. అర్థం కదా. నెక్స్ట్ 12th అవసరం లేదు, 10th చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి మనకి 22 మార్క్స్ వస్తాయి నాన్న. 22 మార్క్స్. ఈ చాప్టర్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో నుంచి 2 7s, 2 2s and 1 4 వస్తుంది. అర్థం కదా. టోటల్గా 22 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి 22 మార్క్స్ వస్తాయి. సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చను, 4th క్వశ్చను, 5th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 6th క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ 8th క్వశ్చన్, 9th. ఇవి చేస్తే వీటిలో నుంచి 2 2s వస్తాయి. అర్థం కదా. సో వీటితో పాటు 7th కూడా చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కదా. సో ఇందులో ఏ చాప్టర్ మీకు డౌట్ అయినా ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసాం. ఇదిగోండి మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికి ఏ చాప్టర్లో డౌట్ అయినా మన ఛానల్ అప్లోడ్ చేసాం. కాబట్టి ప్లేలిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా వీటి యొక్క మోడల్ పేపర్స్, వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీరు ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మ్యాథ్స్ 1A మోడల్ పేపర్స్. సో ఇలా మీకు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అర్థం కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఈ చాప్టర్ ఏ క్వశ్చన్ కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే దీంట్లో నుంచి మనకు రావాల్సినవి ఏంటి 22 మార్క్స్. కాబట్టి 22 మార్క్స్ కోసం మీకు కావాల్సినవి అన్ని క్వశ్చన్స్ కూడా. అర్థం కన్నా. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇవి చూడండి,
ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అవసరం లేదు. 4th, 5th ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు మీరు చేయాల్సిన ఏంటి 6th, 7th, 8th ఇందులో ఒకటి చేస్తే ఆటోమేటిక్గా మిగతా రెండు చేసేయగలరు. నెక్స్ట్ 9th, 10th. తర్వాత మీరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 14th క్వశ్చన్. అర్థం కదా 14th క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి క్రామర్స్ రూల్, గాస్ జార్డన్ మెథడ్. ఈ రెండింటి నుంచి నెక్స్ట్ ఇన్వర్సిబుల్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఈ 3 మెథడ్స్ నుంచి అర్థం కదా. సో మెయిన్గా మీకు ఎక్కువసార్లు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే గాస్ జార్డన్ మెథడ్. ఎందుకంటే క్రామర్స్ రూల్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువసార్లు ఇవ్వడు. ఎక్కువసార్లు ఏ క్వశ్చన్ ఇస్తారు 16th క్వశ్చన్. ఏంటిది గాస్ జార్డన్ మెథడ్. ఆల్రెడీ ఈ క్రామర్స్ రూల్, గాస్ జార్డన్ మెథడ్, మ్యాట్రిక్ ఇన్వర్స్ మెథడ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం. అర్థం కదా. ఏవైనా మీకు డౌట్గా ఉంటే క్రామర్స్ రూల్ రాకపోయినా, గాస్ జార్డన్ మెథడ్ రాకపోయినా ఛానల్ ఆల్రెడీ చెప్పాము. ఒకసారి వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో, ఒకసారి చెక్ చేసినట్లయితే అక్కడ మీకు మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రామర్స్ రూల్, గాస్ జార్డన్. ఈ రెండింటి నుంచి ఆ క్వశ్చన్ 100-200% ఇస్తాడు. అర్థం కదా. సో ఈ రెండు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దీంట్లో నుంచి మీకు వచ్చే మార్క్స్ 15 మార్క్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మీకు వచ్చే మార్క్స్ ఎన్ని 15 మార్క్స్. అంటే ఒక 7 2 2s + 4 టోటల్ 15 మార్క్స్. సో దీనికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్. ఇవేంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీరు చేసినవి ఏంటి 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th, 13th, మోస్ట్ ఇంపార్టెంట్ 15th, నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. అర్థం వీటితో పాటు మీరు చేసినవి ఏంటి 90, 20, 21 ఇవి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. అర్థం కదా. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చెప్పుకున్నాం, ఛానల్లో అప్లోడ్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏసారి నోట్ చెప్పేస్తున్నారా అంటే ఇవన్నీ మీ మంచి కోసం, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఎవరో నెగ్లెక్ట్ చేయవద్దు. నెక్స్ట్ 8th క్వశ్చన్, 7th, 10th క్వశ్చన్, 11th, 12th, నెక్స్ట్ 14th ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు చేసినవి ఏంటంటే 17th క్వశ్చన్, 21st. సో చూడండి చాలామంది అనుకుంటున్నారు వీటితో సగం చేసి సరిపోతుంది. ఆల్రెడీ మీ మెటీరియల్లో సగం చేసి మేము చెప్తాం. సో వీటిలో మీరు ఇంకా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 22nd, 23rd, నెక్స్ట్ 25th, ఇంకా చేసింది ఏంటో 27th చేస్తే 26 వచ్చేస్తుంది. నెక్స్ట్ 31st, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 36th. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, నెక్స్ట్ థర్డ్, 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. దీంట్లో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 6th, 7th, నెక్స్ట్ 8th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్, 12th క్వశ్చన్, 14th, 16th, 17th ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి, ఇందులో నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో దీనికోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, 4th, 7th, 8th, 11th, నెక్స్ట్ 16th, నెక్స్ట్ 22nd, 21st అండ్ 24th ఇవి చేస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి హైపర్బోలిక్ ఫంక్షన్స్. దీంట్లో నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అలాగని ఈ చాప్టర్ నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఈజీ చాప్టర్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 7th క్వశ్చన్,
11th క్వశ్చన్, 10th, 9th, ఇవి వీటి నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అర్థం కదా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మీకు 11 మార్క్స్ వస్తాయి నాన్న. ఎన్ని? 11 మార్క్స్. దీంట్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో చూడండి, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఈజీ చాప్టర్, ఎక్కువ మార్క్స్. అర్థం కదా. మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో 11 మార్క్స్, దాంట్లో 22, అంటే టోటల్ 33 మార్క్స్. పాస్. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈ 2 చాప్టర్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే 33 మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. సో చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్, 7th, 8th, నెక్స్ట్ 9th క్వశ్చన్. అన్ని క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి. క్వశ్చన్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. వీటి యొక్క ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైంది కదా. మీరు 10 to 12 ఫార్ములాస్ ఈజీగా నేర్చుకుంటే ఇందులో ప్రతి సమ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా మన ఛానల్లో డిస్కస్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి, ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా దొరుకుతాయి. అర్థమైందా. సో మీకు ఛానల్లో ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఛానల్లో చెక్ చేయండి. వీటి ఒక పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో విజిట్ చేయండి. అర్థమైందంటే పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో చూడండి, నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 4th, 5th, 6th. వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1st క్వశ్చన్, 3rd క్వశ్చన్, 4th, 5th, 6th క్వశ్చన్, నెక్స్ట్ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 8th క్వశ్చన్. అర్థం కదా. నెక్స్ట్ 9th క్వశ్చన్ అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ఇవ్వడు. నెక్స్ట్ 10th క్వశ్చన్, 11th, 12th, 13th, 14th, 15th, నెక్స్ట్ 16th. ఇవి చేస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ క్వశ్చన్స్లా కనిపిస్తాయి, కానీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. అర్థం కదా. సో దీని మీద కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి. సో చూడండి, ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అర్థం కదా. ఈ వీడియోని కరెక్ట్గా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అనేవి ఉంటాయి. సో చూడండి సార్, క్వశ్చన్స్ ఉన్నాయి సార్, మరి ఆన్సర్స్ సంగతి ఏంటి అని అంటే, ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ ఉన్నారో వీటి యొక్క ఆన్సర్స్ మీకు కావాలంటే దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ ఏం చెప్పాను కదా, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్, అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది ఛానల్ లోగో. సో ఇది టెలిగ్రామ్ ఛానల్. ఇందులో మీకు ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి యొక్క ఆన్సర్స్ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కన్నా, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న పీడిఎఫ్ పెట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ పెట్టాలి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్ పెట్టాలి. ఈ 2 స్క్రీన్షాట్స్ మీరు పెట్టినట్లయితే మీకు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేమ్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ నేమ్, పేపర్ నేమ్ మీరు పెట్టినట్లయితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కన్నా. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి, స్క్రీన్షాట్స్ పెట్టడం. సో స్క్రీన్షాట్స్ పెట్టండి, మెటీరియల్స్ ఫ్రీగా పొందండి. అర్థం కన్నా. ఎగ్జామ్స్ చాలా దగ్గరికి పడుతున్నాయి కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. మెటీరియల్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చాలామంది మీలా ఏం చదవాలో తెలియక కన్ఫ్యూజ్లో ఉంటారు. సో అలాంటి అందరికీ చాలామంది మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ అవ్వడం కోసం వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఏవైతే చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో
ఏదైతే చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అని మీకు కామెంట్స్ ఆప్షన్లో మీకు తెలియజేసినట్లయితే మీరు కామెంట్స్లో తెలియజేసే కామెంట్స్ బట్టి మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీలాంటి ఇంకా చాలామంది రికమెండ్ అవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.